సినీ వారం సినీ పరిశ్రమకు వరం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఓపెనింగ్స్ రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా వసూళ్లు మాత్రం భారీగా నమోదయ్యాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీలోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్ఫ్లిక్స్ ఇండియా ప్రకటించింది. ఓటీటీలో దేవరా సినిమా వచ్చి 3 వారాలు పూర్తయింది. ఇప్పటి వరకు 5.8 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. కాస్త ఆలస్యంగా హిందీ దేవర స్ట్రీమింగ్ అయింది. హిందీలోనూ ఈ సినిమా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మరింతగా సినిమా వ్యూస్ ను సొంత చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ఇండియన్ మూవీగా దేవర సినిమా టాప్ లో నిలిచింది. నాన్ ఇంగ్లీష్ చిత్రాల చార్ట్ లో దేవర ఓవరాల్ గా 4వ స్థానంలో దేవర నిలిచిందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ టాప్ 10 ర్యాంకింగ్స్ లో దేవర గత 3 వారాలుగా నిలుస్తూనే ఉంది. ఈ స్థాయిలో నాన్ ఇంగ్లీష్ సినిమాలు ఏకంగా 3 వారాలు టాప్ లో ఉండటం అరుదుగా జరుగుతుంది. ఈ ఏడాదిలో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకోవడంతో పాటు వ్యూ అవర్స్ లోనూ దేవర సంచలన నెంబర్స్ ను నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ కి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సక్సెస్ గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.